కూటమి సర్కార్ రాకతో రాష్ట్ర ప్రజలకు రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని కూటమి సర్కార్ నిలిపివేయడంతో అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ మొరాయించడంతో రేషన్ రేపిస్తామంటూ లబ్ధిదారులను తిరిగి పంపించేశారు డీలర్లు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండియు వాహనాలను పునరుద్ధరించాలని, ఇంటికే రేషన్ను అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. 8% ప్రజలు ఏదైతే ప్రజలు ఇంటింటికి రేషన్ విధానాన్ని వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దీనివల్ల ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, వీళ్ళ సంఘ విద్రోహ శక్తులని ఈ బియ్యాన్ని కాకినాడ తీసుకెళ్ళి అమ్మేస్తున్నారని రకరకాల మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇవాళ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుంది. రేషన్ అనేది ఇంటికి వచ్చి ఇచ్చేవారు, కానీ మంత్ ఇక్కడికి రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రేషన్ 35 కేజీలు ఇక్కడ నుంచి ఇంటి వరకు తీసుకెళ్లాలంటే మాకు గానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు క్యూలో నిల్చుంటున్నారు. బట్ ఇక్కడేమో సిస్టమ్ నెట్వర్క్ అవ్వకపోవడంతో చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మాకు వెహికల్స్ మళ్ళీ మునుపట్లో ఎలాగైతే ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేవారో అలా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది.